ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వస్తే మా ఆత్మ మా శాంతి ఇస్తుందని 1200 పైచలకు బలిదానాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బలిదానాలు తీసుకుంటే గానీ మీ మనసు కరగలేదు, సోనియా గాంధీ మనసు కరగలేదు, రాహుల్ గాంధీ మనసు కరగలేదు. అలా చెప్పు, మీరు తెలంగాణలో ఉన్న బలిదానాలు చేస్తే మా మనసులు కరుగుతాది అని చెప్తే మేము ఫటాఫట్ ఇప్పుడే ఊరేసుకుంటాం. అప్పుడే చెప్పు, మా మనసులు కరుగుతలేవు, మీరు ఆత్మహత్య చేసుకోండి, మీరు ఆత్మహత్య చేసుకుంటే గానీ మా మనసులు కరగవు, మాకు బాధ జాలి అనిపించని చెప్పండి. అలాగనే చెప్పండి. ఎంతమంది బలి తీసుకుంటారు? ఇప్పుడే 12 మంది చనిపోయారు. ఏం చేయమంటావు? ఒక సైడ్ ఏమో నోటిఫికేషన్ లేదు, ఇంకో సైడ్ ఏమో మా ఏజ్ 30+ దాడుతూ పోతుంది. ఇంట్లో ఏమో అమ్మ నాన్నలు నానా రకాలు కష్టపడుతుంది. ఒక కూలి పోతే 400-300 రూపాయలు తీసుకొని మమ్మల్ని చదివిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఈ ఏజ్ లో మేము కష్టపడి సంపాదించి అమ్మ నాన్నలు బాగు చూసుకోవాలి. కానీ వాళ్ళు చనిపోయే వయసులో కూడా ఈ కొడుకులు జాబ్ రాక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో, జాబ్ రాకున్నా సరే మేము సుఖంగా లేకున్నా సరే అని కష్టపడుతూ మమ్మల్ని చదివిస్తారు. కూర్చొని తినాల్సిన వయసులో వాళ్ళు కష్టపడితే ఈ ఆత్మ ఎంత బాధ ఇస్తుందో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? డీజీపీ సారే అన్నాడు త్వరలో 15,000 నోటిఫికేషన్ అన్నాడు. మరి డీజీపీ సార్ మీరైనా ఆలోచించండి. డీజీపీ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, త్వరలో నోటిఫికేషన్ అన్నా కదా సార్, మరి ఏమైంది ఆ నోటిఫికేషన్? లేదా మీ డిపార్ట్మెంట్ చెప్పి మమ్మల్ని అందరినీ జైల్లో పడేసమని చెప్పండి. ఎందుకంటే 3 పూటలు తిన్నాక ఎన్ని రోజులు అవుతుందో మాకు తెలుస్తలేదు. కనీసం జైల్లో ఉంటేనే 3 పూటలైనా భోజనం దొరుకుతుంది. లేదా మీ గన్నుతో అందరినీ తల్లబెట్టి సూరు చేసేయండి. ఏం చేయమంటూ అందరినీ సూరు చేసేయండి. ఎందుకు? మా బాధలు మీకు అర్థమా ఉన్నప్పుడు మేము తెలంగాణ సమాజంలో ఉండి ఎందుకు మరి చెప్పండి కనీసం ఎందుకు? అందుకనే సార్ గారికి ఈ డిపార్ట్మెంట్ తో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము రాజకీయ పార్టీలు కాదు, కేవలం చదువుకొని అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలనే ఒక కన్న కొడుకు ఆవేదన. అంతమించి మేము ఏ రాజకీయ పార్టీకి బుడగం చేస్తలేము. కనీసం మా జాలి పట్ల, మా ఆవేదన పట్ల మీకు తెలిస్తే ఇంటెలిజెంట్ రిపోర్ట్ వెంటనే సీఎం సార్కి చెప్పండి. ఈ సీఎం సార్ హార్డ్వర్డ్ యూనివర్సిటీపై ఏం నేర్చుకొచ్చిండో తెలియదు కానీ రాగానే తెలంగాణ కింద మీద అయిపోయింది. మొత్తము ఎటు చూసినా కింద మీద చేసేసిండు. మరి ఏం నేర్చుకుంటే మాకు ఇప్పుడే తెలియదు. తెలంగాణ సమాజంలో, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి బాధ ఎంత ఆవేదన ఉంటుందో తెలుసా? ఎంత ఆవేదన. ఒక్క మంది శాలరీ రాకపోతే మీ ఈఎంఐ ఈఎఫ్ కట్టక మీ నానా రకాలు బాధపడతారు కదా. మరి మేము జీవితం 1 రూపాయి ఖర్చు లేకుండా, 1 రూపాయి సంపద లేకుండా ఎలా బతకాలి? మేము 30 సంవత్సరాలు వచ్చింది మాకు ఒక్కొక్కరికి. ఏం చేయమంటావు చెప్పు, నువ్వే చెప్పు. ఒక్క సైడ్ ఏమో అనారోగ్యంతో ఉన్న అమ్మ నాన్నలు బాధ చూడలేక కన్నా కొడుకుగా డైలీ సస్తు బతుకుతున్నాము.